రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఏలూరు గంగానమ్మ జాతరలో భాగంగా దక్షిణపు వీధిలో నిర్వహించిన సర్వజన సమ్మేళన జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీనిలో భాగంగా అమ్మవారికి విశేష గాజుల అలంకరణ మరియు సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం అమ్మవారిని ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బడేటి దంపతులను మరియు ముఖ్య అతిథులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తొలిసారైన జాతర మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారని కమిటీ సభ్యులను, స్థానిక పెద్దలను అభినందిస్తూ, అలాగే తుదిఘట్టం వరకు ఈ కార్యక్రమాలను సమిష్టి కృషితో ఐక్యతతో జరిపిస్తూ దక్షిణపు వీధి పేరు మారుమోగేలా జాతర మహోత్సవం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సర్వజన సమ్మేళన జాతర కమిటీ అధ్యక్షులు అద్దేపల్లి వెంకటేశ్వరరావు, వ్యవస్థాపక అధ్యక్షులు బలిజ వెంకట అప్పారావు, గౌరవ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు సేనాపతి జయకృష్ణ, నగిరెడ్డి కాశీ నరేష్, పుట్టా సత్యనారాయణ, కరణం గణేష్, బత్తిన మస్తాన్, మెరుగుమాల శ్రీనివాసరావు, మంత్రి ప్రగడ శ్రీహర్రావు, వల్లూరి రమేష్, చోడిశెట్టి బుచ్చిరాజు, అబ్బిరెడ్డి రంగముత్యాలు, గల్లా కృష్ణ, శానం హరిబాబు, అర్చకులు కందుకూరి కన్నబాబు, కందుకూరి వాసుదేవ పండు, కౌశిక అనిల్ కుమార్ మరియు మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి, చిన్ని భవానీ, గొంతెన సూర్యకుమారి, ఇందల జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలు కానీ జాతర సర్వేశ్వరి కది శాశ్వత స్థానం పరదేవతను పాల్గొన్న భక్తులకు, మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఏదైతే గత 40 సంవత్సరాలుగా దక్షిణ వీధి ప్రజలందరూ కూడా వాళ్ళ చిరకాల కోరికగా ఏదైతే మనసుల్లో కోరుకుంటున్నారో, అది నేను అధికారంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి దయ వల్ల అమ్మవారి నోటంట మాట వచ్చినట్టుగా మీ అందరూ కూడా చేసుకునే అవకాశం నేను అధికారంలో ఉన్నప్పుడు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందరూ కూడా ఎవరైతే ఈ కమిటీ వారు ఉన్నారో అందరూ కూడా ప్రతి మొట్టమొదటిసారి నుంచి అన్ని కమిటీల వారితో కూడా సహకరించుకుంటూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఏ ఇబ్బందులు లేకుండా జరుపుకుంటున్నారు. తప్పనిసరిగా మరి జనవరి 26 వరకు కూడా నిర్విఘ్నంగా ఇదే విధంగా మరి జాతర మహోత్సవాన్ని జరుపుకోవాలని కమిటీ వారిని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజు జరిగిన మీటింగ్ లో కూడా వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా వాళ్ళు సహకరించారు, వీళ్ళు సహకరించారు. మీ అందరినీ కోరుకునేది ఏదైతే దక్షిణ వీధి వారిని ఒకటే, అమ్మవారు ఏదైతే ఈ సంవత్సరం చేయించిందో మళ్ళీ వచ్చేసరికి మీ అందరి మీకు అన్ని కూడా మీ అవకాశం మీకు వస్తుంది. మీరు ఎవ్వరూ దేనికి ఇచ్చేయకోకుండా సమన్వయంతో తప్ప ఏదైతే మీరు మొట్టమొదటిసారి చేసుకుంటున్నారో పెద్దరికంగా మీరు చేసుకునేటట్టుగా మీరందరూ కూడా దాన్ని ఇచ్చేస్తే రేపు భవిష్యత్తులో దక్షిణ వీధి జాతర వాళ్ళు ఫస్ట్ టైమే ఈ విధంగా చేశారు. ఇప్పటికే మీరు చాలా గొప్పగా చేశారు. అందరూ కూడా మీరు ఫస్ట్ టైం అయినా కూడా అన్ని తెలుసుకుని బాగా చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా ఏలూరు జనం అందరూ కూడా అభినందిస్తున్నారు. తప్పనిసరిగా దాన్నే మీరు జనవరి 26 తీసుకెళ్ళండి. అమ్మవారి తర్వాత మళ్ళీ జరిపే జాతరని అమ్మవారి జరిపించుకుంటుంది. అందరూ కూడా ఏదైతే మీరు అందరితో కూడా కలిసిమెలిసి తూర్పుతో పాటు పవర్పేట అందరితో కూడా మీరు కూడా కలిసి చేసుకుంటున్నారు. అందరూ కూడా అమ్మవారు ఎక్కడున్నా సరే అమ్మవారు అందరి మనసుల్లో కూడా ఉంటది. తప్పనిసరిగా మనమందరం కూడా ఏలూరు ప్రజలందరూ కూడా అమ్మవారి దీవెనలు పొందాలనే ఉద్దేశంతో మనం ఈ జాతర కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ ఏదైతే ఉన్నారో మీ చుట్టాలని, మీ బంధువుల్ని అందరినీ కూడా దక్షిణ వీధిలో మొట్టమొదటిసారిగా జరుగుతుందని చెప్పి ఎక్కడి నుంచైనా రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అందరినీ కూడా ఇక్కడ రప్పించి ఏర్పాటు మీరు చేసుకోవాలి. అప్పుడు అంత వైభవంగా జరుగుతుంది. నేను చేసింది మీకు జాతర చేసుకోవటానికి, ఆ జాతరను వైభవంగా చేయించుకోవాల్సిన బాధ్యత అమ్మవారు చూసుకుంటే మీరు కూడా దానికి సహకరించుకోవాల్సిన అవసరం మీ అందరూ కూడా ఉంటుంది. అందరూ కూడా చుట్టాలని, బంధువులు అందరినీ కూడా పిలుచుకోవాలి. ఎంతమంది ఉన్నారో 5-4 తరాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవండి.
పిలుచుకోండి. జనవరి 26 అత్యంత వైభవంగా అమ్మవారిని సాగనంపేటప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. తప్పనిసరిగా నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు నేను కూడా మరి ఇది రెండోసారి రావటం. అమ్మవారి ప్రతి కార్యక్రమంలో కూడా ఏదైతే నిర్విఘ్నంగా జరుగుతుందో ఈ కార్యక్రమంలో అందులో అత్యంత వైభవంగా జరిగే రోజుల్లో ప్రతిగా అందుకని అన్ని చోట్ల నేను పాల్గొనాలి కాబట్టి ప్రతి దగ్గర కూడా నేను తప్పనిసరిగా పాల్గొన్నాను. అలాగే అందరూ కూడా ఏదైతే అమ్మవారి దీవెనలు పొంది అందరూ కూడా మంచి సుఖశాంతంతో ఉండాలి. అమ్మవారి మన అందరిని కూడా చూసుకుంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.